కొంతమంది బుజ్జోళ్ళు అనుకుంటున్నారు, బుజ్జోళ్ళు ఏమనుకుంటారంటే క్రిస్టియన్స్కి నేను హెల్ప్ చేశాను కనుక క్రిస్టియన్ దేవుడు కూడా నన్ను సేవ్ చేస్తాడు అనుకుంటారు. ఇక్కడ అట్లా నడవదు. ఇక్కడ ఎవడికి వాడు చచ్చినట్టు మర్యాదగా దేవుని ముందుకు వచ్చి, నా ఆత్మ విషయములో నేను దీనుడను, నేను ఏం చేసి కూడా నీ ముందు చెల్లుబాటు కాను, నా ఆత్మను నీ పరలోక రాజ్యం లేదా నీ రాజ్యంలోనికి చేర్చుకోవాలంటే నీ అంతటా నీవు నాకు దారి చూపిస్తే, కృప చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదు. అయ్యా దేహి అనుకుంటా దేవుని ముందుకు వచ్చి నీ ఆత్మ విషయంలో నీ పేదరికాన్ని నువ్వు వెల్లడి చేస్తే తప్ప నీకు రక్షణ లేదు. ఇది సత్యం. నేను మొన్న 100 చర్చిలకి ఇచ్చాను బ్రదరు. యేసుప్రభు గారు 100 చర్చిలు కట్టించానండి నేను. నన్ను రావద్దంటావు ఏంది అక్కడికి? ఎంత ఇచ్చాను తెలుసా? దగ్గర నేను అసలు 100 చర్చిలు 10 కోట్ల దాకా పెట్టానండి. యేసుప్రభు గారు ఎవరు? యేసుప్రభు గారు. నేను రాకపోవటం నాకు 100 చర్చిలు కట్టించాను. అరే 100 కాదు, నువ్వు 1000 చర్చిలు కట్టించినా నీ ఆత్మ విషయంలో నువ్వు దీనుడనని ఒప్పుకున్నావా? నీ ఆత్మీయ పేదరికాన్ని గుర్తించావా? ఇంకా ఆత్మీయ పేదరికం ఏముంది, నేను 100 చర్చిలు కట్టించాను కదా అంటే నీ డబ్బుని బట్టే మాట్లాడుతున్నావు. నువ్వు 100 కట్టించినా 1000 కట్టించినా అవి నాకు లెక్కలోకి రావు. నీ ఆత్మ విషయంలో నా దగ్గరకు వచ్చి కూడా నువ్వు సౌండ్ గురించే మాట్లాడుతున్నావు. 10 కోట్లు పెట్టా, 20 కోట్లు పెట్టా, 30 కోట్లు పెట్టాను. అది నడవదురా నా దగ్గర. మరి ఎట్లా ప్రభు? ఆత్మ విషయమై బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంతటి ధనవంతుడైనా దేవుని ముందుకు వచ్చినప్పుడు తన పేదరికాన్ని గుర్తించాలి. ఏం పేదరికమో తెలుసా? నా దగ్గర ఉన్న ధనమంతా తెచ్చి నీ కాళ్ళ ముందు పోసిన నీ రక్తములో ఒక చుక్క ఖరీదు రాదు నాయన. కాబట్టి నన్ను నేను రక్షించుకోలేనయ్యా ఏం చేసి కూడా. మీరు